ఉద్యమకారుడు, ఒక అలుపెరగని పోరాడ యోధుడు, కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే నాయకుడు, అనునిత్యం ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నిస్వార్థపరుడు, అన్న అంటే నేనున్నా అనే గొప్ప మంచి మనిషి, ఉద్యోగుల హక్కుల కోసం జైలుకు కూడా వెళ్లిన త్యాగమూర్తి, పదవీ విరమణ తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగుల హక్కుల కోసం రాత్రనగా పగలనగా కొన్ని సందర్భాలలో తిండి కూడా తినకుండా ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు, తనకు తెలిసి చీమకు కూడా హాని చేయని సున్నిత మనస్సు కలవాడు. ముఖ్యంగా వందలాది మందికి కంపాయింట్మెంట్ ఉద్యోగాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న వ్యక్తి అతని. కీర్తిశేషులు కొండ విఠలరెడ్డి కుమారుడు, జలమండలి సీనియర్ నాయకుడు శ్రీ కొండ ఆనందరెడ్డి. ఈ సందర్భంగా 2025 మే డే రోజున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి శ్రమశక్తి అవార్డు ప్రకటించింది. మేడే సందర్భంగా భారత్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు తీసుకున్నారు. అయితే ఈ శుభ సందర్భంగా జలమండలి డివిజన్ 1లో గల మీరాలం, బహదూర్పుర సెక్షన్లో ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పూలమాల, శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ జనరల్ మేనేజర్ కృష్ణ, సీనియర్ ఆఫీసర్ రవి, రమేష్, నిఖిల్, షాదుల్లా గార్లతో పాటు ఉద్యోగులు దేవదాస్, వీరేశం, పెంటయ్య, జగన్, జనార్దన్, బాబు, దుర్గేష్, రవి, అరుణ్ కుమార్, జంగారెడ్డి, విఘ్నేశ్వర్ మరియు అఖ్తర్ కవి, ప్రెసిడెంట్ శివరామిరెడ్డి, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేష్ గౌఫ్, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అఖ్తర్ అలీ పెండింగ్ లో ఉన్న ఎన్పీఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ కోసం ఆనందరెడ్డి చేపట్టినట్లు అందరికీ వెంటనే ఇవ్వాలని, హైదరాబాద్ ఎంపీని కలిసి ఇప్పిస్తామని తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా కూడా లెటర్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అందుకే రెడ్డి కూడా తరాలు ఎలా గుర్తిస్తున్నారో అలాగే ఆనందరెడ్డి శ్రమశక్తి అవార్డు ఇచ్చారు. అలాగే పూలు వేసినట్టు కాదు, బాధ్యతలు ఎక్కువయ్యాయని, అందుకే రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సేవలు మరవద్దు. వారు నాన్నగారు స్వర్గీయ కొండా విఠలరెడ్డి కూడా జలమండలి ఉద్యోగులకు చేస్తున్న సేవలు మరువలేనిదని కొనియాడారు. విఠలరెడ్డి చనిపోయి 18 సంవత్సరాలైనా ఉన్నప్పటికీ తన ఫోటోలు పెట్టి పూజిస్తారు కూడా. ప్రతి సంవత్సరం వర్ధంతులు నిర్వహించడంతో పాటు అన్నదానాలు చేస్తారని గుర్తు చేసుకున్నారు. అందరికి చెప్తే ఏమనగా ఎన్పిఎస్ 2005 నుంచి 2005 తర్వాత పర్మనెంట్ అయిన వాళ్ళకి పింఛన్ లేదు. దానికోసం చాలా ఎత్తున పోరాడుతున్నాము. అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తాం కానీ మన డిపార్ట్మెంట్లు ఇస్తలేదు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అఖ్తర్ అలీ బయట మాట్లాడినా నేను ఎంపీ దగ్గరికి పోదాము, అడిగే లెటర్ పంపిద్దామని చెప్పాడు. మనకు ఎంఆర్ఓలో ఇస్తున్నారు, మల్లెపల్లిలో ఐటీఐలో ఇస్తున్నారు, మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు, జజిఖానా, ఉస్మానియా, గాంధీలో, మళ్ళీ వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు, మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. కానీ మన డిపార్ట్మెంట్లో కూడా అతను తీశాడు. దానకిషోర్ గారు ఎంపీ గారు ఉన్నప్పుడు కోచింగ్ తీశాడు ఇవ్వాలని చెప్పి అందరికీ. కానీ ఇంతవరకే అది అమల్లోకి రాలేదు. దానికోసం అని చెప్పేసి నిన్న ప్రజావాణిలో కూడా ఇచ్చాను, ప్రజాభవన్లో. ఇప్పుడు అత్యవసరం చెప్తే ఆ లెటర్స్ అని రెడీ చేస్తే మన ఎంపీ అక్కడికి వెళ్ళి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి మనము ఇద్దామని చెప్పారు. మీరంతా మీకోసమే ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఇది ఎన్పిఎస్ ఖచ్చితంగా ఇప్పించి తీరుతాను. గ్రాడ్యుయేటీ చనిపోయిన వాళ్ళకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి. ఇది నా బాధ్యతగా నేను చెప్తున్నాను. జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ ఎంప్లాయీస్ తీసుకున్న గుర్తుకే మీ అందరికీ ఇప్పుడు 2 నిమిషాలు అక్షయ్ కూడా మాట్లాడుతుంది మనకి.